హోమ్ కొరకు సహాయం చేయాలనుకుంటే సై న్యూస్ ఛానల్ ద్వారా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఈ న్యూస్ ఛానల్ నుంచి సై న్యూస్ ఛానల్ నుంచి చాలా మంది దాతలు ఇప్పటి వరకు మన హోమ్కి వచ్చారు. వాళ్ళు కొంతమంది పేర్లు చెప్పి చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది పేర్లు చెప్పకుండా కూడా మా ఈ సంస్థని సేవల్ని గుర్తించి వాళ్ళ వంతు సహాయం సార్ ద్వారా చేయడం జరిగింది. ఒక డోనర్ మన ఈసీఎల్ చౌరస్తా సాయిరత్న కాంప్లెక్స్ ఓనర్ అయినటువంటి మాణిక్యరెడ్డి గారు 1 ఎకరం భూమిని దానం చేశారు మన ఓల్డేజ్ హోమ్ కి. అందరికీ నమస్కారం అండి. నా పేరు ధనలక్ష్మి. నేను ఉండేది ఆదర్శ్ ఓల్డేజ్ హోమ్ లో గత 5 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. ఈ సంస్థ స్థాపించబట్టి 13 సంవత్సరాలు అవుతుంది. మనకి లీగల్ గా పర్మిషన్స్ వచ్చింది మాత్రం 2020 నుంచి, అంటే 6 ఇయర్స్ బ్యాక్. కానీ ఏంటంటే మన సారు చైర్మన్ గారు అయినటువంటి బాలరెడ్డి గారు 13 సంవత్సరాల నుంచి హోమ్ అనేది రన్ చేస్తున్నారండి. మన హోమ్ లో ఎలాంటి వాళ్ళని తీసుకుంటామంటే ఎవ్వరు లేని వాళ్ళని, మోస్ట్లీ అంటే కొడుకు చనిపోయి, పిల్లలు చనిపోయి, భర్త చనిపోయి, భార్య చనిపోయి ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని పోలీస్ స్టేషన్ లెటర్ ద్వారా ఎంక్వైరీ చేసి అలాంటి వాళ్ళని మాత్రమే తీసుకుంటూ ఉంటామండి. సో ఇలాంటి వాళ్ళు మన దగ్గర 80% మెంబర్స్ ఉంటారు. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 20% మెంబర్స్ ఇండివిజువల్ గా జాయిన్ అయిన వాళ్ళు కానీ, తర్వాత వాళ్ళ ఇళ్లలో ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వెళ్ళలేనటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మన దగ్గర ప్రస్తుతానికి ఒక 55 మంది ఉన్నారండి. ఇలాంటి వాళ్ళు బాగోగులు ఏవైనా కానీ మన చైర్మన్ బాలరెడ్డి గారు చూసుకుంటూ ఉంటారండి. వాళ్ళు మన దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి లాస్ట్ స్టేజ్ వరకు అండ్ లాస్ట్ డెత్ వరకు కూడా సారే చూసుకుంటారు. కన్న కొడుకుల దగ్గరుండి ప్రతి ఒక్కటి చేస్తూ ఉంటారండి. ఇలా మన దగ్గర ఉన్న వాళ్ళందరికీ ఎలాంటి చిన్న ఇష్యూ వచ్చినా గానీ, ఏది వచ్చినా గానీ పిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటారు. అండ్ వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఓల్డేజ్ హోమ్ కే అంకితం చేసుకున్నారు. మేడం ఉన్నారంటే ఏదైనా చిన్న చిన్న పండుగలైనా గానీ, వాళ్ళ ఇళ్లలో ఎలా జరుగుతుందో అలాంటి పిండి వంటలు గానీ, ఇతరత్రాలు గానీ, చీరలు తీసుకురావడం అలాంటివన్నీ మేడం చూసుకుంటారు. వాళ్ళ పాప ఎవరైతే ఉన్నారో తను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఒక కంపెనీని రన్ చేసుకుంటుంది. ఆమె కూడా మన రాంపల్లి చౌరస్తా బిల్డింగ్ రెంట్ అనేది ఆమె చూసుకుంటుంది. ఆమె ఒక పక్కన సంపాదించుకుంటూ మన హోమ్ లోని పెద్దవాళ్ళ మీద ప్రేమతోటి వాళ్ళ నాన్నగారు చేసిన ఈ సేవని తను కూడా గుర్తించి తన వంతు సాయంగా రాంపల్లి బిల్డింగ్ అయ్యే చూసుకుంటుంది. తర్వాత వాళ్ళ బాబు ఆదర్శ్ ఉంటాడు. తను చదువుకుంటున్నాడు ప్రెసెంట్, ఇంకాను డిగ్రీ ఫైనల్ ఇయర్. ఇప్పుడు తన వంతు సహాయం ఏంటంటే ఎనీ టైం ఏదైనా మాకు ఎమర్జెన్సీ అయిందంటే, ఒకవేళ డ్రైవర్స్ ఇన్ కేసు ఉన్నా లేకపోయినా బాబు ఎనీ టైం నేను కాల్ చేశానంటే ఏ నైట్ టైం కానీ పరిగెట్టుకొచ్చి తన వంతు సాయం తను చేస్తూ ఉంటాడు. సో ఇలా మన హోమ్ అయితే రన్ అవుతుందండి. ఇలాంటి వాటి బాగోగులన్నీ అండ్ మీ వంతు దాతలు కూడా మీరు ఎవరైనా ఉంటే చిన్నగా ఏమన్నా మా హోమ్ కొరకు సహాయం చేయాలనుకుంటే సై న్యూస్ ఛానల్ ద్వారా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఈ న్యూస్ ఛానల్ నుంచి సై న్యూస్ ఛానల్ నుంచి చాలా మంది దాతలు ఇప్పటి వరకు మన హోమ్కి వచ్చారు. వాళ్ళు కొంతమంది పేర్లు చెప్పి చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది పేర్లు చెప్పకుండా కూడా మా ఈ సంస్థని సేవల్ని గుర్తించి వాళ్ళ వంతు సహాయం సార్ ద్వారా చేయడం జరిగింది. తర్వాత మాకు బాగా మోస్ట్లీ అవసరమైన నీడ్ ఏంటంటే, వీళ్ళకి ఉండడానికి సొంత భవనం అన్నది ఏదీ లేదు. 2 చోట్ల, ఒకటి బాలాజీ నగర్ బ్రాంచ్ ఉంది, రాంపల్లి చౌరస్తాలో ఒక బ్రాంచ్ ఉంది. 2 బ్రాంచెస్ అద్దె బిల్డింగ్లే. బాలాజీ నగర్ బ్రాంచ్ లో అయితే వాటర్ ప్రాబ్లం ఉంది, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ప్రతి ఒక్కటి మనం వాటర్ ట్యాంకర్స్ చేపించుకుంటేనే అక్కడ పెద్దవాళ్ళకి మెయింటెనెన్స్ అనేది వెళ్తుంది. సో ఇవన్నీ గుర్తించి ఒక డోనర్ మన ఈసీఎల్ చౌరస్తా మీద ఉన్నటువంటి సాయిరత్న కాంప్లెక్స్ ఓనర్ అయినటువంటి మాణిక్యరెడ్డి గారు 1 ఎకరం భూమిని దానం చేశారు మన ఓల్డేజ్ హోమ్ కి. అలాగే మన చైర్మన్ గారు అయినటువంటి ఏనుగుల బాలరెడ్డి గారు ఒక 1/2 ఎకరం జాగా కూడా కొన్నారు. టోటల్ ఒక 1.5 ఎకర్ ల్యాండ్ లో ఇప్పుడు కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశారండి. అది చిన్నగా గోడల వరకు వెళ్ళింది. ఇక ఏంటంటే డోనర్స్ ఎవరు లేక, మాకు చేయూతను అందించే దాతలు ఎవరు లేక కన్స్ట్రక్షన్ అక్కడ ఆగింది 3 months నుంచి. కాబట్టి మాకు కావాల్సిన ముఖ్యమైనది వీళ్ళు ఉండడానికి తిండి వరకు సార్ అయితే సమకూర్చగలుగుతారు. తర్వాత భవన నిర్మాణానికి అయితే ఎవరైనా దాతలు ఉంటే ముందుకొచ్చి సహాయం చేయవలసిందిగా మా ఓల్డేజ్ హోమ్ పెద్దలందరి తరఫున చేతులెత్తి పేరు పేరున అందరినీ విన్నవించుకుంటున్నాను, కోరుకుంటున్నాము. తర్వాత మీ పిల్లల పుట్టినరోజులు కానీ, మీ పెళ్లి రోజులు కానీ, ఇతరత్ర కార్యక్రమాలు మీ పెద్దవాళ్ళ పేరు మీద ఏదైనా చేయాలి అనుకున్నా కూడా మా ఓల్డేజ్ హోమ్ ని సంప్రదించవచ్చు. అలాగే సై న్యూస్ ఛానల్ వాళ్ళని కూడా మీరు సంప్రదిస్తే, అంటే మీ పేర్లు బయటకు తెలియకుండా గోప్య దానం చేయవలసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే గనక సై న్యూస్ ఛానల్ ద్వారా మాకు చేయొచ్చు. ఈ న్యూస్ ఛానల్ నుంచి కూడా మాకు చాలా అంటే చాలా మంది డోనర్స్ వచ్చారు. సై న్యూస్ ఛానల్ వాళ్ళకి కూడా మాకు మా ఓల్డేజ్ హోమ్ పెద్దలందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.
నమస్తే. మరి ఈరోజు మనం నాగారం సిగ్నల్ దగ్గర అనాథ ఆశ్రమం అంటే పెద్దలు మొత్తం పెద్ద మనుషులే ఉంటారు ఇక్కడ. ఆడవాళ్ళు కింద ఉంటారు, మగవాళ్ళు పైన ఉంటారు. మరి ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే మనకు ఒక దాత కొన్ని బియ్యం ఇచ్చాడు. అది ఇక్కడ కొన్ని, అక్కడ కొన్ని మనిషికి 50 కిలోలు వేసుకుంటూ వచ్చాము. లాస్ట్ ఇక్కడ పెద్ద మనుషుల దానికి వచ్చేసి ఇక్కడ ఇటే ఇవ్వడం జరిగింది. మరి ఇలానే ప్రతి ఒక్కరు వీలైనంత వరకు ఎవరైనా ఫంక్షన్స్ చేసుకున్నా, బర్త్డేలు చేసుకున్నా, మ్యారేజ్ డేలు చేసుకున్నా, ఏ ఫంక్షన్స్ చేసుకున్నా, ఏదైనా మిగిలినా సరే ఇక్కడ తెచ్చి ఇవ్వగలరని పేరు పేరున కోరుకుంటున్నాము. వీలైనంత వరకు వీళ్ళకి సహాయపడండి. వాళ్ళ మీ పేరు రావద్దు అనుకుంటే మా ఛానల్ ద్వారా పంపించవచ్చు, లేదా మీరే డైరెక్ట్ వచ్చి ఇచ్చినా పర్వాలేదు. కావాలంటే మేము నంబర్ స్కోరింగ్ చేస్తాం కింద, కావాలంటే మా నంబర్ ఉంటుంది. వీలైనంత వరకు పెద్ద మనుషులకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం. అమ్మా నమస్తే. నమస్తే బిడ్డ. నీ పేరు తల్లి? నా పేరు జయలక్ష్మి బిడ్డ. జయలక్ష్మి. జయలక్ష్మి. మీకు ఇక్కడ మంచిగా చూసుకుంటారా అమ్మా? చాలా బాగా చూసుకుంటారు. చూసుకుంటారా, సతాయిస్తారా? లేదు నాన్న, మంచిగా చూసుకుంటారా? చూసుకుంటారు మంచిగా. మాకు ఏ టైంకి ఏది కావాలని కూడా ఆ అమ్మ చెప్తే ఆ అమ్మ చేసి పెడుతుంది. అందరూ మంచిగా చూసుకుంటారు అంటావు? అందరూ మంచిగా చూసుకుంటారు అయ్యా. నువ్వు మా ఎందుకు ఇంటిగా- రావాల్సి వచ్చిందమ్మా ఇక్కడ? నేను ఇక్కడికి వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది సార్. 20 సంవత్సరాలు అవుతుంది ఈ ఊరికి వచ్చి. ఈ ఊరికి వచ్చి? మాది ఒడిశా. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ అయింది. కాలుకి యాక్సిడెంట్ జరిగింది. మరి చూసిన వాళ్ళు లేరు. కొడుకులు ఉన్నారా అమ్మ నీకు? ఒక్కడే ఉన్నాడమ్మా. చూడు, చూడడు. కొడుకు ఉన్నాడు కానీ చూడడు. బిడ్డే? 2 బిడ్డలు వాళ్ళ మట్టుగాలు ఉంటారయ్యా. మరి ఎవరు బతుకు వాళ్ళు బతుకురు. అంతే. నీ బతుకు ఇడికి వచ్చింది. నా బతికేరికి వచ్చింది. అదిగో ఏమైనా పైసలు ఇస్తావా తల్లిలకు నెలకు? లేదు నాన్న. లేదు. మరి బయట పైసలు ఇస్తారు అని చెప్తారు. అవులు ఇస్తారు మనకు తెలదు అని. ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ మా 5 పైసలు అవులకి ఇవ్వలేదు. మాకు మాత్రం టైం మీద భోజనం, టీయా, టిఫిన్ అంతా టైం మీదే మాకు ఇస్తారు. ఎవరైనా బర్త్డేలు చేసుకుంటే వాళ్ళు వస్తారా? వస్తుంటారు, బర్త్డే చేసుకుని వస్తారు. పెళ్లిళ్ళు అంటే పెళ్లి రోజు అనేసి వాళ్ళు కూడా మాకు భోజనాలు పెడతారు. మీ పిల్లలకి కనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే? అంతే మరి. బాధ అనిపిస్తుంటదా వాళ్ళని? బాధ అనిపించదా అన్న? బాధ అనిపించదా? వేరే పిల్లలు అన్నం తీసుకొచ్చి పెడుతుంటే మీ పిల్లలు గుర్తొస్తారా ఆ టైంలో? వస్తారు నాన్న. ఏమనిపిస్తుంది మనకి ఆ టైంలో? ఏంటి జీవితం అయిపోయింది ఇలాగా. ఏదో మాకు భగవంతుడి చోట్ల ఉంచారు కాబట్టి ఈ రోజుకి మేము ఏదో ఒకటి తినుకొని అవన్నీ మర్చిపోతున్నాను అన్న. నిజంగా అయ్యా అవన్నీ మర్చిపోయాను నేను. నమ్ముకున్నా అమ్మకి. అమ్మ నా తావు ఏదో తావు చూపించదండి. నాకు ఎవరు లేరు అనుకో. ముందు ఒక్కదా పెద్ద పాప చూస్తుంది, చిన్న పాప అంత కానీ పెద్ద పాప చూస్తుంది. కొడుకంటే ఫోన్ లేదు, ఏమీ లేదు. కొడుకంటే ఫోన్ చేయడు, వాళ్ళు కూడా ఫోన్ చేయడు. కొడుకు కోడలు వచ్చింది కదమ్మా, అలా కొడుకు కోడలు వచ్చింది కాబట్టి చూడరు. కవులు చూడన్నా. ఏ ఊరమ్మా మీ సొంతం? ఒడిశా, భువనేశ్వర్. అక్కడికి వెళ్ళి ఇంత దూరం వచ్చిన వాళ్ళే మొత్తం మీద తెలంగాణలో పడ్డావు. మరి ఏంటి చేస్తానయ్యా. 20 సంవత్సరాలకి బాగా కష్టపడాను, బాగా పెంచాను, అందరికి ఇచ్చాను, చేశాను. ఇంత మంచిగా తెలుగు వస్తుంది. తెలుగు వాళ్ళమే అయ్యా. ఒడిశా అంటే ఒడియాలో ఉంటారు, తెలుగు వాళ్ళు ఉంటారు, ఒడిశాలో తెలుగులు గిట్టు. ఓకే అమ్మా, సూపర్. అమ్మా నీ పేరేందమ్మా? గుడ్ ఈవినింగ్ సార్. వీరబాయ్ సార్. ఇంగ్లీష్ సూపర్. ఇంగ్లీషా? దండం పెట్టాలి అయితే. మాకే రాదు ఇంగ్లీష్ సరిగా. అప్పుడు పీసీ చేసినాం సారు. పీస్ అప్పుడు వచ్చేసి పీసీ చేసిన. పీయూసీ వచ్చేసి పీయూసీ ఉండే. అంటే పైప్ ఏమో అనుకుంటున్నా, ప్లాస్టిక్ పైప్ ఉంటది కదా. అప్పుడు వచ్చేసి పీయూసీ ఉండే సారు. మళ్ళీ వాడు తీసేసి ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ పెట్టిండు వాడు. ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ పెట్టిండు. ఇప్పుడు ఇంటర్మీడియట్ అంటారు కదా తల్లి. అప్పుడు అది ఉండే మా దమా మేము చదువుకునేటప్పుడు. వచ్చేసి లాస్ట్ పీసీ లాస్ట్ అన్నట్టు. ఏ ఇయర్ తల్లి నువ్వు చదివింది? ఏ ఇయర్, ఏ సంవత్సరం చదివినావు? ఓ చాలా చెప్పరా జరం ఏం గుర్తులేదు సార్. అందరూ నవ్వుతారు. మంచి ఇంత మంచిగా చదువుకుందా అని నవ్వుకుంటారు. పెళ్లి కాకముందు చదివిన సార్. అదే అందరు పెళ్లి కాకముందే చదువుతారు, పెళ్లి అయినా గౌడు చదవనియ్యాడు మొగడు. అట్లా చూడండి చెప్పించుకోండి. చెప్తాలే, నువ్వు చెప్పు. ఇక పెళ్లి చేసిండు, ఇంజనీర్ అని పెళ్లి చేసిండు. చేస్తే మోసం చేసిండు. 70,000 అందుకపోయిండు. అత్తగారు 4 తులాలు తీసుకున్నాడు, తల్లిగారు 4 తులాలు తీసుకున్నాడు. ఇంకో ఆయన ఇట్లా ఇంకో ఆయన మోసం చేసి ఆయన గోల్డ్ తీసుకున్నాడు, పుస్తకాలు తాడు తీసుకున్నాడు. నేనేం చేసినా మోసం చేసిన అత్తగారు అన్నారు
నువ్వేం ఎవరు పెద్దమ్మ అన్నాడు కొడుకు. మరిది కొడుకుని చూసిన తక్కువ నేను చేసిన బ్యాగ్ తీసుకొని తలబడి గుట్టకొచ్చి హాస్పిటల్ పనిచేసిన, డయాగ్నోస్టిక్ యూరిన్ టెస్ట్ బేస్గా అడిగిన, స్కూల్లో పనిచేసిన, 10th చదివిన, జై తెలంగాణ రాసిన, పాస్ అయిన, మళ్ళీ ఇంటర్మీడియట్ కష్టపడుకుని హోటల్ పని ఇంటర్మీడియట్ చదివిన, మళ్ళా ప్రీ ప్రైమరీ ట్రైనింగ్ చేసిన. నా మొగడు అన్నాడు నీ మొఖం చదువుతా అన్నాడు. ఏం చదువుతా? 2nd క్లాసెస్ టీచర్ పని చేసి కాలేజ్ వేసి వేసి పడేసినావు అప్పుడే? వేసిన. నన్ను ఇట్లా మోసం చేస్తారు మీరు. 70,000 అందుకపోయాడు సార్ నాకు. నీదాన్నే బుక్ ఉల్టా. పెట్టిడు ఇంట్రెస్ట్ అని అందరు కొట్లాడిర్రు. నీ భార్యకి ఏం పెట్టకపోతే బుక్ అందుకు అట్లాగా సారు బుక్ ఎట్లా ఇచ్చినట్టే మళ్ళీ సార్ తెచ్చిస్తాను, కాదు బిడ్డ అని చెప్పు, నాకు కాదు సంతోషంగా బిడ్డ. ఉంటది. మళ్ళీ తెచ్చిస్తా అన్నాడు బిడ్డ బుక్. లేదు అడ్రస్ లేదు. అంతే. అన్ని బ్యాంకులు తిరిగిన అదైతే దానికి పోస్ట్ ఆఫీస్ లో పెట్టిండు ఒకళ్ళకి తెలుసుకుంటే. అయ్యాటు 50,000 దానికి పెట్టిండు. మస్తు తిరిగిన ఏ ఊరు తల్లి మీది? కరీంనగర్ మాది ప్రాపర్. అదే ఆశ చూస్తుంటే అర్థమవుతుంది కరీంనగర్ జిల్లానే అని డౌట్ వస్తుంది. పక్కన కరీంనగర్ బిడ్డ ఉన్నట్టున్నావు కానీ. ఇప్పుడు మరి నువ్వు ఒక 40-30 ఏజ్ లో ఉన్నప్పుడు ఏం జాబ్ చేసినావు మనం? అదే చెప్తలేనా ఇప్పుడు? ఒక్కసారి మళ్ళీ ఒకసారి చెప్పు మా కెమెరా వాళ్ళు, మా టీవీ ఛానల్. అప్పుడు చెప్తలేనా? అక్కడ చూసి చెప్పు, నన్ను కాదు కెమెరా చూసి చెప్పు. 30-40 సంవత్సరాల మధ్యలో నువ్వు ఏం జాబ్ చేసినావు చెప్పు. హాస్పిటల్ పనిచేసిన, స్కూల్లో పనిచేసిన. ఇంకా ఇక తర్వాత మరి తాతను ఆడుకున్నావా? ఆడుకున్నావా? బాల్ ఆడుకున్నావా? నో బాల్ నో బ్యాటింగ్. కట్టిప్ చేపించేసి ఎలాగొచ్చావా? ఎలాగేసి కొడుకులు ఉండరా తల్లి నీకు? లేరు బిడ్డ. 2 సంవత్సరాలు బాగుంటే మా అత్తమ్మ 100 బిడ్డ ఉందా? 100 తులాలు బంగారమే అన్నట్ట దానికి. ఎందుకు వచ్చినట్ల సంబంధం వాడు నన్ను చేసుకున్నాడు. కర్మకాలి. సూపర్. తిన్నావా? ఏం కూర? చికెనా? ఇలా బొక్క గట్టిగా కొరికినట్టు. ఏ ఊరు తల్లి మీది? తాండూరు. అంటే నాయకాను? నాయక పద్మశాలి. పిల్లలు ఉండరా అమ్మ నీకు? మీ సారు? సార్ ఏటో పోయిందా? అంటే సార్ పోయినాక ఇక్కడికి వచ్చినావు లేకపోతే ఎట్లా? సార్ పోయినా ఇంకా మస్తు రోజు 15 ఏళ్ళు అయింది ఆయన చచ్చిపోయి. ఎవరు లేరా తల్లి మళ్ళీ మేము చూసుకుంటాను? లేదంటే ఉన్నాయని లేనట్లని అంతే. చింతకట్ట లెక్క ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఇంకా తల్లి ఇక్కడ పైసలు ఇస్తున్నావు ఏమన్నా? ఏమి లేదు మేడం కు సార్ ఏమి ఇవ్వలేము. మీ పెద్ద సార్కి ఇస్తున్నావు ఏమన్నా? ఏం లేదు సార్. ఫ్రీగానే పెడుతురా? మాకు ఒక్క పైసా లేదు వద్దలేండి. ఒక్క పైసా తీసుకుంటలేరు కానీ భూ అయితే పెడుతురు. ఇంకా ఈడేమన్నా కొడతారా ఇల్లు ఎవరైనా? నేను నన్ను ఏమి కొడతారు? తిడతారా? నేను ఎవరు సిద్దుకోను కదా ఎవరికి. నేను ఒక భయం అయితే ఇల్లు అందరిని చూస్తే. నాకెందుకు భయం అయితే సార్? అంటే వీళ్ళని నువ్వే భయపెట్టిస్తున్నావు అనమాట. ఎవరికి నేను మాట్లాడు భయపెట్టియో భయపడవు. సూపర్. నువ్వు గజని అయితే అంతే సార్. అంతే. మొత్తం మీద మంచిగా చూసుకుంటారు అనమాట. ఏం ప్రాబ్లం లేదు. 3 పూటలు అన్నం, బెడ్ మంచం, ఏం ప్రాబ్లం లేదు. మరి ప్రజలకు చెప్పు, ఏమన్నా హెల్ప్ చేయమని చెప్పు. మంచి గట్టిగా చెప్పాలి, ఇన్ రావాలి కదా. హెల్ప్ చేయడానికి ఏం అడగాలి నేను? బువ్వా అన్నం తింటున్నాం, పెడుతున్నారు, తింటున్నాము. మరి వీళ్ళు ఏడికెళ్తే వాళ్ళ ప్రజలు నిన్ను చూస్తున్న ప్రజలకు చెప్పు, ఏదైనా మాకు వీలైనంత వరకు మాకు సాయం చేయండి. మా సార్ ఒకడే కష్టపడలేడు, మీరు ఇట కొంచెం కష్టం మాకు పెట్టండి అని చెప్పు. కష్టపడుతున్నారు వాళ్ళు గారు, పెట్టుండ్రు మాకు. అంతే అంతే అయిపోయింది. తల్లి నీకు పిల్లలు ఉన్నారా? లేరు సార్. లేరు సార్. ఎందుకు? మీ ఆయన నెలకొచ్చావు అంటే ఏమో పెళ్లి చేసుకున్నావు, కట్నం ఇచ్చినావు, బంగారం అన్నావు, ఆస్తి అన్నావు, డ్యూటీ అన్నావు. మరి పిల్లలు ఎటు పోయారు? అలా ఏం చేసిందేమో నన్ను బాపింది. అంతే, పిల్లలు మాత్రం లేరు. నాకు ఇక్కడ నో ప్రాబ్లం సార్. చాలా కష్టపడ్డా సారు, కిరాయిలకుండి అటు పాలోళ్ళు గీళ్ళు ఎవరు లేరా అమ్మ? గడు చూడు, నన్ను కాదు టీవీని చూడు. ఉన్నారు అన్న కొడుకులు, ఎవరు చూస్తారు? అన్న కొడుకులు, అక్క కొడుకు అందరు ఎవరు ఉన్నారు కానీ పేరుకు పాలోళ్ళు ఎవరు లేరు. నాకు బాధ వచ్చి 10 సంవత్సరాలు పోలే వాళ్ళ దగ్గరికి. పేరుకే పాలోళ్ళు అంటే సచిన్ రోజు ఏమో పడబడతారు, 3 రోజులకు బొక్క కొడుతారు,
10 రోజులకు మర్చిపోతారు అంతే. మోసం చేసినా నేను పోతలే ఎవరి దగ్గర. వాళ్ళ గుణం గంతే, సృష్టి పట్టుడు బయటకు వెళ్ళిపోతాడు. ఇక్కడనే ఉన్నా సార్, కాపాడేది మాత్రం ఓళ్ళు లేడు. మా సార్ మంచోడు, నో ప్రాబ్లం మాకు ఇక్కడ. ఇక్కడ అంటే మేడం మంచిది కదా, మేడం కూడా ఇంకేది మా సార్ అయితే మేడం అయితే ఓము ఓల్డేజ్ హోమ్ లో సారే కదా, ఆదర్శ ఓల్డేజ్ హోమ్. బాలరెడ్డి సార్ మంచోడే మరి సూపర్, నో ప్రాబ్లం మాకు ఇక్కడ, నో ప్రాబ్లం. బాలరెడ్డి సార్ మంచోడేనా, మంచిగా చూసుకుంటుండే. వెరీ గుడ్. ఆ సై న్యూస్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే కామెంట్ కూడా చేయండి. మీ అందరికీ మళ్ళొక్కసారి మా సై న్యూస్ తరపున శనార్థులు.